ఏం పేరు మీ పేరు? నా పేరు బుచ్చే. బుచ్చే. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేసుకుంటాం. వ్యవసాయం చేస్తాం. ఇట్లా పింఛన్ వస్తుందా నీకు? వస్తుంది. ఎంత ఇస్తుర్రే? 2000. అదే 4000 ఇస్తానే గవర్నమెంట్. 4000 ఇస్తా అన్నడు వరకే గదే సంబరాలు అవుతాయి. ఇచ్చులేదు ఏమి లేదు. అంతేనా? అదే 2000 ఇస్తారు. గత ప్రభుత్వం ఇచ్చిందే ఇస్తురా? అవును. ఇట్లా వ్యవసాయం చేస్తున్నా అంటున్నారు. రైతు బంధు ఇస్తురా? ఎట్లా రైతు బంధు అంటే నాకు భూమి లేదండి, నేను కౌళ్ళకి ఏదో చేసుకొని బతుకుతాను. ఇట్లా వరి పండిస్తారా? పండిస్తా. గిట్టుబాటు ధర ఎట్లుంది ఈసారి? అదే 2000, 2200. 500 బోనస్ ఇస్తానే కానీ ఏది లేదు ఇప్పటి వరకు అయితే. ఏది లేదు. 100 రోజులు 6 గ్యారెంటీలు అమలు చేసినామని చెప్తున్నా. నా మాటలే చెప్తాను, ఏం చేయలేదు. మాటలే చెప్తున్నా. 100 రోజుల్లో అమలు చేస్తా ఉన్నారు కదా, సిలిండర్, మహిళలకు 2500 ఇవన్నీ చెప్పుడు మాటలు అయితే ఉన్నాయి, చేసుడు లేదు. అంటూ ఇస్తలేరు. 500లకు సిలిండర్ ఇస్తలే. ఇప్పుడు 6 పథకాలు అమలైనట్టేనా? మరి కాలేదు. 6 పథకాలు కాలే. 6 పథకాలు కాలేదు. పింఛన్లు పెంచుతున్నారు, కాలేదు. పెంచలేదు. సరేనా మరి? లేదు, జాగలేదు, ఏది లేదు. నీ పేరు? బొమ్మినేని యాదమ్మ. పింఛన్లు ఇస్తుర్రా? 2000 ఇస్తున్నా? 4000? 2000. 2000ఏనా? అదే 4000 ఇస్తాను మీ పెద్ద కొడుకు లెక్క. ఎక్కడ ఎవరన్నారు? ఇస్తా అన్నాడు, ఇయ్యలే. అప్పుడు ఎన్నికల ముందు అన్నారు కదమ్మా. ఎన్నికల ముందు అన్నారు కదా, అప్పుడు ఇస్తామన్నారు, ఇయ్యలే. ఇస్తామన్నారు, ఇయ్యలేదు. అయ్యే 2000 వస్తుంది. మరి ఏం చేస్తాం? కొడతాం వాళ్ళ దగ్గర పోయి. మరి ఎందుకు 4000 ఇస్తా అన్నారు? వస్తే కదా అడిగేది. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, వచ్చినప్పుడు అడుగుతారా? అడగకపోతే ఊకుంటావా? అడగకపోతే ఊకోరా? ఎందుకు ఊకుంటావు? పేరు చెప్పి ఊకుంటే మంచిగా అనిపిస్తుందా? చెప్పకనే ఊకోవాలి. గవ్వే 2000 ఇవ్వాలి. ఇవ్వకుండా ఇస్తాము, అది చేస్తామని చెప్పి చెప్తున్నారా? సిలిండర్ వస్తుంది, 500కి ఇస్తా అన్నారు. సిలిండర్ 1000 రూపాయలు. 1000 రూపాయలు? 500లే కదా సిలిండర్కి. ఏమో మరి 1000 రూపాయలు అయితే తీసుకుంటా. అట్లా పడతాయట కదా. అట్లా పడ్డాయా మరి నీకు? ఇదివరకు పడ్డాయి. ఎట్లుంది ఇక్కడ? ఎవరికి మళ్ళీ కేసీఆర్ రావాలంటావా, లేకపోతే ఎవరు రావాలంటే ఇచ్చాడు? ఎవరు వస్తారు, ఎవరు వచ్చేది తెలియదు. వాళ్ళు వచ్చేది లేదా? ఇంట్లో మనుషులు దొరుకుతారు, అన్న మనుషులు ఇంట్లో దొరుకుతారు. అంటే ఏం పేరు చిచ్చా? గట్టి చంద్రమౌళి సార్. ఎంత తీస్తే కళ్ళు రోజుకి? రోజుకు బాగా గీతాం. అమ్మదలుచుకున్నట్టు అంటే రోజు 500, 400 కూలి పడుతుంది. అమ్మకుంటే సిప్ప చేతికి వస్తుంది, ఇక్కడ పోతాను. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక గౌడ్ల పరిస్థితి? ఏ ప్రభుత్వం వచ్చినా కానీ బెల్ట్ షాపులు బంద్ అయితే గౌడు బతాడు. గౌడు బతకాలంటే బెల్ట్ షాపులు బంద్ కావాలి. లేకుండా మాత్రం ఆ బతుక ఆగమైనట్టే. పింఛన్లు వస్తలేవా మీకు? వస్తాను బాబు, వస్తాను. రాని మన ఎట్లా వస్తాను. ఎంత వస్తున్నాయి? 2000 ఇస్తాను. అదే 4000 ఇవ్వాలి కానీ గవర్నమెంట్ 4000 కట్టిస్తాను ఇస్తాను. మళ్ళీ పెంచడు కదా. మరి మొన్న మన ఏది 9వ తారీఖు ఇస్తాను, మళ్ళీ ఇప్పుడు పెంచడు కదా. మరి ఆగస్టు వరకు ఇస్తానంటాడు కదా. మళ్ళీ రుణమాఫీ కానీ ఇప్పుడు ఈ పింఛన్ కూడా పెంచుతాను. మరి ఇంతవరకు పెంచలేదు. అప్పుడు ఎన్నికల ముందే అన్నారు కదా 4000 పింఛన్ ఇస్తాము, 9వ తారీఖు రుణమాఫీ చేస్తామని. ఇప్పటి వరకు ఏది గతి లేవు. ఏ గతి లేదా? ఇట్లా మీ గౌడ్స్కి ఏమైనా చేసిందంటే ఏం చెప్తారు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం? మాకు ఏం చేసింది మరి ఇదివరకు? మరి సచ్చిందంటే వాడు 5 లక్షలు ఇస్తానంటే సచ్చినాడు 5 లక్షలు ఇస్తే ఏం చేసుకోము? వాటిని తల పెట్టుకొని పట్టుకొని పోము. ఉన్నప్పుడు ఇంకింతే సహకరించి కళ్ళు ఎట్లా బతకాలి, ఎట్లా చేస్తారు అనేది గది సహకరిస్తే గౌడు బతుకుతాడు. మా కళ్ళు అమ్మడు చూతలేవా? ఇక చూడు జర అయితే అంత కింద బార పోసిపోతాం. ఇక్కడ తాటోళ్ళు ఎవరు గతి లేరు. మాకు వచ్చిన కట్టమే గది. మాకు పింఛన్ ఇవ్వకుండా అయితే కానీ సహకరికి కళ్ళన్న మాకు సహకరిస్తే రోజు 500 కూలి పడ్డా మంచిదే. కానీ నెలకి ఇంత అధ్వానం చేస్తే మేము బతాం ఇట్లా. నాకు 2 ఎకరాలు. చేయలేదు కదా, ఇంతవరకు చేయలేదు కదా. ఆగస్టు వరకు చేస్తారంటాడు కదా. మరి వడ్లకి రేటు గిట్టుబాటు ధర ఎట్లుంది ఇక్కడ? ఏది ఇక మరి అప్పట్లో 3000 ఉండే, మరి ఇప్పుడు 2500, 2200. దాంట్లో పోతే 1900 అట. తగ్గిపోయింది. తగ్గింది, చాలా తగ్గింది. లేవు బోనస్ లేవు, ఏది లేవు. ఇంకా ఇంతవరకు ఏమి లేవు. ఏది లేదు. ఎట్లుందా మరి? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 3 నెలలు 4 నెలలు అవుతా ఉంది. పథకాలు 100 రోజులు 6 గ్యారెంటీలు ఇచ్చినామని చెప్తున్నారు. ఇచ్చినట్టేనా మరి 6 గ్యారెంటీలు? ఇంకేవి మరి ఏ గ్యారెంటీలు వచ్చినాయి? ఏం పేరు నీ పేరు? మోడెం రాజు. ఏ ఊరే? ఉప్పుగల్లు. ఏది కళ్ళకి ఇస్తావా? కళ్ళే వ్యవసాయం ఏం చేయవు? వ్యవసాయం లేదు, కూలి.
కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మీ గౌడ్లు చూసుకుంటుందా మంచిగా? ఇక వచ్చినాయి వస్తున్నాయి. ఏమున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇక 100 రోజులు అయింది కదా, ఏమంటే అమలు చేసిండు కానీ ఇప్పుడు ఇంకా రాలేదు, టైం ఉన్నది కదా వాళ్ళది. 3 నెలలు అయిపోయింది ఇక మొత్తానికి, 4 నెలలు కావచ్చు 3 నెలలు అంటాడు. ఇట్లా ఇవన్నీ వస్తున్నాయా? ఫ్రీ కరెంటు 500 ఫ్రీ కంటూ గ్యాస్ కరెంట్ అయితే వస్తుంది. ఈ బస్ ఫ్రీ పెట్టిండు, బస్ ఫ్రీ అయితే వేస్ట్ అన్న. ఎందుకే? ఏం వేస్ట్, ఏం పబ్లిక్ అయితే పబ్లిక్ ఫుల్ పబ్లిక్. మొగోడు పోతే సందే ఉంటలేదు, మొగోళ్ళు పోతే అసలు మొత్తం గ్యాబ్ లేకుండా వాళ్ళే కూకుంటాను, మొగోళ్ళు సందే ఉంటలేదు. వాళ్ళ కోసం అంటే మేము ఎట్లా పోవాలి మరి, మేము ఎట్లా పోవాలి చెప్పు? మీకు కూడా ఫ్రీ బస్ పెట్టమంటావా? మాకు కూడా ఫ్రీ పాస్ పెట్టాలి కదా మరి, వాళ్ళే ఓట్లు వేసిన కదా మేము వేయలేదా మరి? మేము కూడా వేసినాం కదా ఓట్లు వాళ్ళతో ఆడోళ్ళతో, మాకెందుకే మరి? మాకు కూడా ఫ్రీ ఉంటుంది. కాకపోతే వాళ్ళు పెట్టినది ఏంటంటే, కాకపోతే ఏజ్ బార్ వాళ్ళ కన్నా లేకపోతే సగం హాఫ్ టికెట్ అన్నా సగం టికెట్ అన్నా పెట్టి ఉండే వాళ్ళు. ఈ మొత్తం ఫ్రీ బస్ అంటే మొత్తం వాళ్ళే పోతాను, ఎక్కడ పోయినా పాలకు పోయినా కూడా గణపురం పోయి పాల ప్యాకెట్ తెచ్చుకుంటాను వాళ్ళు. మేం చేయాలి? ఇక్కడ కిరాణా షాప్ తెచ్చుకునే పోయి గణపురం పోయి తెచ్చుకుంటాను పాల ప్యాకెట్. ఫ్రీ ప్రాసెస్. ఈ బస్ ఎక్కుతాను, తొర్రూరు బస్ పొద్దుగాలు ఎక్కుతాను, మళ్ళీ వస్తాను. ఏం చేయాలి? టమాటాలకైనా పోతాను, పావు కిలో టమాటాలు కావాలన్నా ఫ్రీగా పోతాను బస్ అని పోతాను వస్తాను. మంచిదే కానీ మరి సరుకులు తెచ్చుకుంటారు. ఏం మంచిది పార్టిసిపేట్ పోతాను లేతాను. ఇక్కడ మాకు వద్దా మరి? మాకు కూడా ఉండాలి కదా సౌకర్యం ఆడోళ్ళకు ఉన్నట్టు. పంపించాలి, వాళ్ళని పంపినట్టు మమ్మల్ని కూడా మొత్తం మంచి కూడా మాకు కూడా సంతోషం ఉంటుంది. ఎందుకు మీకు పెట్టలేదని కోపం మీద ఉన్నారు? అంతే కదా, కోపమే మరి. వాళ్ళు ఓటు ఎత్తే గెలిచింది కానీ మేమైతే గెలవలేదా? మేము వేయలేదా ఓటు? మేము కూడా వేసినాం కదా ఓటు. మాకేదికి ఉండదు ఫ్రీ బస్సు? మాకు కూడా ఉండాలి కదా. మరి ఎందుకు పెట్టలేదంటావు మీకు? మరి జిమ్ అని చెప్పిండు కదా మరి, ఆడోళ్ళకి ఒక ఆడోళ్ళే ఓట్లు ఎత్తే గెలుస్తాను అనుకున్నాం మరి. ఇప్పుడు ఆడోళ్ళు ఒక్కలే ఎత్తే గెలుస్తాను అనుకున్నారు మరి, మొగోళ్ళు వేయలేదా? మేము కూడా వేసినాం కదా. మరి ఎంపీ ఎలక్షన్ చూపిస్తారా మీ మొగోళ్ళ తడాక? అప్పుడు మొగోళ్ళది ఏర్పడుతుంది ఇప్పుడు. ఇక అప్పుడు ఆడోళ్ళది కదా, ఇక ఇప్పుడు నెక్స్ట్ మొగోళ్ళది ఉంటుంది కదా. ఇక వాళ్ళు వేసింది మేము వేసింది కనపడుతుంది ఇప్పుడు. కనబడుతుంది అంటావా? పక్కాది. మార్పు వచ్చిందని కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మార్పు రావాలన్నారు. ఈ మార్పు అయితే ఇప్పటి వరకు రాలే మరి. ఏం మార్పు రాలే ఇంతవరకు అయితే. ఏ మార్పు రాలేదు అంతే అంటావు? మార్పు రాలే. ఏమన్నా ఫ్రీ బస్ ఒక్కటి మార్పు వచ్చింది అంత, ఆడోళ్ళు ఊరుకొచ్చు అంత తప్ప లేదు. వాళ్ళకే వచ్చింది మార్పు, మాకైతే ఏం రాలే మరి. మాకు రాలేదు. ఎట్లా రేవంత్ రెడ్డి పరిపాలన? ఇక పరిపాలన ఉన్నది ఇక మార్పు వచ్చింది, చేస్తానంటాను మరి, అమలు చేస్తానంటాను, చేస్తలేడు. ఇంకేం ఆరు రమేష్ మా క్లాస్మేట్, మేము ఏం చేసినాం? ₹1 ఇచ్చిండా? నా క్లాస్మేట్ అయినా ఆరు రమేష్, వర్ధనపేట ఎమ్మెల్యే, నా క్లాస్మేట్, ఉప్పుగల్ అయినది నా క్లాస్మేట్. ఏం చేసిండు? ఉప్పుగల్కి ఏమైనా చేసిండా? ₹1 పెట్టే మరి. బీజేపీ పోటీ చేస్తాడు, చేయని చేస్తాం. మేము ఎందుకు ఎత్తాం? ఆయనకి వేయం, బరాబర్ చేయం చెప్తాను. అంతే అంటే